गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామములను ఉటంకిస్తూ తరువాత నిర్గుణ అని కీర్తించారు. ఆ తల్లి ఏ గుణములు లేనిది. నిర్గుణ అంటే గుణములు లేనిది. గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము దాటిన తరువాత ఉండవలసినటువంటి శుద్ధ సత్వము. అయితే ఈ సత్వరజస్తమో గుణములు అనేటటువంటివి ఎవరిని ఆశ్రయించి ఉంటాయి అంటే ఎవరు శరీరముతో తాదాత్మ్యత చెంది ఉంటారు, నేను శరీరము అనేటటువంటి భావన రూఢము చేసుకుని ఉంటారు, వారికి ఈ త్రిగుణములు ఉంటాయి. అంతవరకు మాత్రమే బాధించగలవు. శరీరం లేకపోయినా శరీరం నేను కాదు అనేటటువంటి జ్ఞానమునందు బాగా ఉంచుకోగలిగిన, నేను ఆత్మ అన్న అనుభవాన్ని పొందగలిగిన అటువంటి వారికి సత్వరజస్తమో గుణములు ఉండే అవకాశం ఉండదు. వాళ్ళు గుణాతీతులవుతారు, అంటే ఆ గుణములను దాటిపోతారు. అందుకే భగవానుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి మూడు గుణములు ప్రకృతిలోంచి వచ్చినటువంటివి. ఇవి నిబద్ధంతి మహాబాహో దేహే దేహినవ్యయం. అవ్యయమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో అది గుణములకు వశపడేది కాదు. కానీ గుణములకు వశపడనటువంటి ఆత్మని కూడా దేహమునందు బంధించి అంటే దాని అనుభవం జీవుడికి కలగకుండా చేసి కేవలము నేను దేహము, నేను శరీరం అనేటటువంటి భావమునందు నిలబెట్టగలిగినంత కాలము మాత్రమే ఈ గుణముల యొక్క విశృంఖలత్వం. తప్ప నేను ఆత్మ అన్న అనుభవంలోకి వెళ్ళాడనుకోండి, ఇక నేను శరీరము కాదు అన్న భావనలోకి వెళ్ళిన వాణ్ణి సత్వరజస్తమో గుణములు బాధించగలిగినటువంటి అవకాశం ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, నేను శరీరము, నేను జీవుణ్ణి ఈ భావనతో ఉన్నంతకాలం మాయ. అది దాటిపోతే ఇక మాయ అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ మాయ ఏం చేస్తుంది అంటే ఈ మూడు గుణములలో తిప్పుతూ ఉంటుంది. మొన్న మీతో నేను మనవి చేశాను, సత్వగుణం ఉన్నంతకాలం ప్రకాశవంతంగా ప్రశాంతంగా ఉంటాడు, రజోగుణం ఉంటే ఉద్వేగపడుతూ ఉంటాడు, తమోగుణం ఉంటే సోమరిపోతుతనంతో నిద్ర, అలసట, మరుపు మొదలైన వాటి చేత ఉంటాడు. మారి 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 ఈ త్రిగుణముల యందు తిరుగుతూ ఉండాలి అంటే నేను శరీరము అన్న భావన ఉండాలి. అహంకారము అంటే సర్వసాధారణంగా గర్వము అని కదా మనం వాడతాం. ఆయనకి అహంకారం ఎక్కువండి అన్నారనుకోండి, ఆయనకి గర్వం ఎక్కువండి అని. కానీ వేదాంత పరిభాష యందు అహంకారము అంటే గర్వము అని కాదు. అహంకారము అంటే నేను అన్న భావన చేత తాదాత్మ్యత చెంది ఉండడం. నేను కోటేశ్వరరావుని అన్న భావనతో తాదాత్మ్యత చెందాననుకోండి, ఎవరు కోటేశ్వరరావు అనగానే ఇలా చూపిస్తాను, ఈ శరీరాన్ని చూపిస్తాను. నేను కోటేశ్వరరావు అనగానే దీనికి కొన్ని అతిశయాలు గుర్తొస్తాయి. నేనేదో ఇట్లా ఉంటాను, నేను అట్లా ఉంటాను, నాకు ఈ విభూతులు ఉన్నాయి, నాకు ఈ గొప్పతనం ఉంది, ఏవో ఇటువంటివన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. అంటే శరీరము చోటి బాగా తాదాత్మ్యత పొంది ఉన్నాడు. ఎంతకాలము అసత్యమైనటువంటి శరీరము నేను అన్న భావనతో తాదాత్మ్యత పొందాడో అప్పుడే మాయ యందు తిరగడానికి అవకాశం. దాటిపోతే మాయలో తిరగడానికి అవకాశం ఏది?
మాయ చాలా విచిత్రమైనటువంటి విశేషం. మాయ గురించి బాగా తెలిసిపోయింది అనుకోండి, మాయ ఉండదు. మాయ గురించి బాగా తెలియనంత కాలమే మాయ పట్టుకుంటుంది. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అది చెప్పడానికి ఇంకా రామకృష్ణ పరమహంస లాంటి మహాపురుషులు తప్ప అన్యులకు ఎట్లా సాధ్యమవుతుంది. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తుండేవారు. వెనకటికి ఎక్కడో ఒక ఆయన కూర్చుని 4 శిష్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో శాస్త్రం బోధ చేస్తుండేవారు. ఒకప్పుడు ఆ ఉన్నటువంటి 4 శిష్యులు కూడా ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఆయన దగ్గర ఎవరు శిష్యులు లేరు. శిష్యులు లేకపోతే వచ్చే బాధ ఏమిటంటే, ఆయన ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు అనుకోండి, ఎవడో వస్తాడు అప్పుడే వచ్చి తలుపు తడతాడు, లేకపోతే పిలుస్తాడు, అది మధ్యలో మానేసి బయటికి రావాలి, లేనిపోని ఇబ్బందులు ఉంటాయి. అందుకని శిష్యులు ఉంటే ఏదో గురువుగారి పనిలో ఉన్నారని చెప్పి కాస్త రక్షిస్తూ ఉండడం అలవాటు అయిపోతుంది. కాబట్టి ఎవరూ లేరని ఆయన ఏం చేశారంటే వీళ్ళ 4కి సెలవిచ్చి పంపించేస్తూ అలా వెళ్ళి చూశారు. ఊరి బయట ఒక వ్యక్తి ఏదో పాపం ఆయన మేకలు కాసుకుంటున్నాడు, చిన్న పిల్లవాడు. వాడిని చూసి, ఒరే మా శిష్యులు 2 రోజులు ఊరు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చే వరకు నువ్వు వచ్చి కూర్చో అంటే, ఆయన అన్నాడు, నేను మీ శిష్యులలా ప్రవర్తించలేను. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, మీ దగ్గర చదువుకున్నారు కాబట్టి. నేను అట్లా మాట్లాడలేను కదా, నాదైన శైలి నాకు ఉంటుంది. అందుకని నేను మీ శిష్యుల్లో ఎలా ఉండగలను అని అడిగారు. అడిగితే దానికి ఏం బాధ లేదురా, నేను నీకు ఏర్పాటు చేస్తాను కదా అని తీసుకొచ్చి వాడికి స్నానం చేయించి ఏదో మంచి విభూతి పిండికట్లు పెట్టి ఓ బొట్టు పెట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వాడు శిష్యుల్లాగే ఉంటాడు కదా సహజంగా. వాడికి ఏం చెప్పారంటే, ఒరే నువ్వు నోరు మాత్రం విప్పద్దు, నోరు విప్పావో తెలిసిపోతుంది, అందుకని నోరు విప్పకు, కూర్చో. ఎవరైనా వస్తే సంజ్ఞ చెయ్యి అను చాలు అన్నారు. లోపల గురువుగారు ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు. గురువుగారి పూర్వాశ్రమం అంటే చాలా కాలం క్రితం స్నేహం. పూర్వాశ్రమం అంటే మళ్ళీ ఆయన ఏదో సన్యాసం తీసుకున్నట్టు అవుతుంది. చాలా కాలం క్రితం ఆయనతో స్నేహంలో ఉన్న వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. వచ్చి గురువుగారి పేరు పెట్టి పిలిచి ఆయన ఏడి అని అడిగాడు. అడిగితే లోపల ఉన్నాడని ఈయన సంజ్ఞ చేశాడు. ఎరా నోరు విప్పి మాట్లాడమే, ఎక్కడున్నాడు అని గద్దించి అడిగాడు ఆయన. ఇతను మరి మాట్లాడద్దు అన్నారు కదా ఆయన, అందుకని మాట్లాడలేదు. ఎరా ఏమీ మాట్లాడవేరా, నువ్వు మేకలు కాసేవాళ్ళే అలా కూర్చున్నావు ఏమిటిరా అన్నాడు. అనగానే వాళ్ళు లేచి పారిపోయాడు. ఎందుకంటే తను ఏమిటో ఆయనకి తెలిసిపోయిందని భయం కలగగానే వెళ్ళిపోయాడు. మాయకున్న లక్షణం ఏమిటంటే, మాయ గురించి అవగాహన కలిగితే మాయ తొలగిపోతుంది. ఇది నన్ను సత్వంలో నిలబెట్టింది, ఇప్పుడు నన్ను రజోగుణం అంటుకుంటుంది, ఇప్పుడు నన్ను తమోగుణం అంటుకుంది, నేను ఇప్పుడు ఈ రజోగుణాన్ని ఇలా దాటాలి, నేను తమోగుణాన్ని ఇట్లా దాటాలి, నేను సత్వమునందు ఊంచుకుని శుద్ధసత్వంలోకి ఇలా ప్రయాణం చెయ్యాలి అని పరిశీలనం చేయడం అలవాటు అయిందనుకోండి, అదే పెద్ద ఉపాసన. ఆ 3 గుణములను దాటిపోయేటప్పటికీ శరీరముతోటి సంగము పోతుంది. ఇప్పుడు అది ఎవరిని బాధిస్తుంది? అసలు శరీరం అంటూ ముందు ఉండాలి, ఉంటే కదా ఇది నేను అనడం. అసలు శరీరమే లేదనుకోండి, ఇంకా వాడు ఏమిటి నేనంటాడు? దానికి ఒక పేరు ఉంటే నేను కోటేశ్వరరావు అనాలి. శరీరమే లేదు, ఇంకా పేరు ఏమిటి? ఇంకా పేరు లేనప్పుడు ఇలా దేన్ని చూపిస్తాడు? దేనికి సత్వరజస్తమో గుణాలు ఉంటాయి? అప్పుడు మాయ ఎలా పట్టుకుంటుంది? పట్టుకోవడం సాధ్యం కాదు. అమ్మవారు నిర్గుణ, ఆమెకు గుణములు లేవు, ఆమెకి సత్వరజస్తమో గుణములు ఉండవు. అలా ఆవిడ కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండడం, మళ్ళీ సాయంకాలం ఉద్రేకపడుతూ ఉండడం, రాత్రి నిద్రపోతూ ఉండడం, మళ్ళీ లేస్తూ ఉండడం, ఇవన్నీ ఆవిడకు ఉండవు. ఎందుకు ఉండవంటే, అసలు ఆవిడ ఒక శరీరం అంటూ ఆవిడకు ఉంటే కదా, ఒక శరీరం అని ఆవిడకి ఉంటే ఆవిడికి సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. ఆవిడికి అసలు శరీరం ఉన్నది అన్న మాట అన్వయం చేయడం ఎలా కుదురుతుంది అంటే, ఆవిడికి శరీరం ఉన్నది అన్న మాట అన్వయమే కాదు, అన్ని శరీరములు ఆమెవే, అన్ని శరీరములకు ఆధారం ఆమెయే. కాబట్టి ఆమె అంతకన్నా భిన్నమైనది, కాబట్టి వీటిని చేయగలుగుతోంది. ఆమె కూడా పరిమితమైపోయి ఒక శరీరమో ఏదో అయిపోతే అప్పుడు ఆవిడ్ని బాధించాలి. ఎలా బాధిస్తాయి? బాధించే అవకాశమే లేదు. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్యమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అంటాడు.
ఎవరు భక్తి యోగమును అనుష్ఠిస్తున్నాడో, ఎవరు భక్తితో ప్రవర్తిస్తున్నాడో, భక్తి అంటే పరిణితి చెందినటువంటి ధర్మం, ఆ ధర్మానుష్ఠానం ఎవడు చేస్తున్నాడో, ఎప్పుడూ ఈశ్వర ప్రీతి కొరకే ఎవడు ప్రయత్నిస్తున్నాడో వాడు చేసేటటువంటిది వాడిని బాధించే అవకాశం ఉండదు. మీరు ఆలోచించండి, నేను తాడు పట్టుకొచ్చి ఇలా చుట్టాను అనుకోండి, కట్టేశాను, చేయి తిరుగుతుందా లేదా, ఇలా తిప్పుతున్నాను, కట్టేశాను, ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను. మీరు చేస్తున్నటువంటి ధర్మాచరణం ఏదున్నదో అది మీకు పాపము కాదు, పుణ్యము కాదు, విహిత కర్మ. మీరు ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నారంతే. అప్పుడు అది మిమ్మల్ని బాధించడం కానీ మిమ్మల్ని కట్టడం కానీ ఎలా కుదురుతుంది? అసలు కుదరదు. కాబట్టి మీరు సత్వమునందే ఊల్చుకుని ఉన్నారు, ఇక దాటితే శుద్ధ సత్వంలోకి వెళ్ళాలంతే తప్ప కిందకి రజోగుణంలోకి కానీ తమోగుణంలోకి కానీ వచ్చే అవకాశం ఉండదు. అందుకని భక్తి యోగం ఒకటే దానికి పరిష్కారం. భక్తి యోగము అంటే ఈశ్వరుని యందు నిరతిశయ ప్రీతి కలిగి ఉండడం. ఆయన చెప్పినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, నేను చేసేటటువంటి కార్యముల వలన భగవంతుడు నా యందు అప్రీతి చెందే అవకాశం ఉన్నదా, విముఖుడయ్యే అవకాశం ఉన్నదా? లేదు. నేను చేస్తున్న పని చేత ఈశ్వరుడు విముఖుడు కాడు అని నువ్వు చేస్తున్నది ఏది ఉందో అది నీ కర్మపాశములను విప్పేస్తుంది తప్ప నీకు కొత్తగా కర్మపాశాలని చుట్టదు. ఎందుకంటే ఇలా కదూ అంటున్నాను కాబట్టి విప్పేస్తున్నాను, ఇలా అంటే కట్టుకుంటున్నాను. అందుకే భక్తి యోగము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మాచరణమే. ధర్మాచరణమే భక్తి. పూజ గదిలో కూర్చుని పూజ చేయడం ఒక్కటే భక్తి అని నేను ప్రతిపాదన చేశాననుకోండి, 24 గంటల్లో మీరు ఎంతసేపు ఉండగలరు పూజా మందిరంలో? మీరు ఉండలేరు. కాదు, మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విశాల ప్రయోజనాన్ని ఆశించి అది మిమ్మల్ని బంధించేటటువంటిది కాకుండా ఉందనుకోండి, అప్పుడు మీరు చేస్తున్న పని మిమ్మల్ని కర్మపాశాల నుంచి విప్పేస్తుంది తప్ప కర్మపాశాలని చుట్టి బంధించే అవకాశం ఉండదు. అప్పుడు అది ఏమవుతుంది అంటే క్రమక్రమంగా రజోగుణాన్ని తమోగుణాన్ని అణిచుకుంటూ వెళ్ళిపోవడం దానికి అలవాటైపోతుంది. ఆ ఉద్వేగం పోతుంది. అతిగా విషయ సుఖములను ఆశించడం అనేటటువంటిది తగ్గిపోతుంది. క్రమక్రమంగా తగ్గిపోతూ వెళ్ళిపోతే అది ఈ జన్మలో సిద్ధించవచ్చు, అన్య జన్మల యందు సిద్ధించవచ్చు. కానీ సత్వగుణంలో బాగా ఉంచుకోవడం అలవాటైపోయినటువంటి వాడు ఒకనాడు అది దాటి ఇక శుద్ధ సత్వంలోకే వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు శుద్ధ సత్వంలోకి ప్రవేశించాడనుకోండి, ఆయన జ్ఞాని అయి నిలబడతాడు. జ్ఞాని అయి నిలబడిన వాడికి శరీరంతో తాదాత్మ్యత లేదు. నేను శరీరము అన్న భావన ఉండదు. నేను శరీరము అన్న భావన పోగానే సత్వరజస్తమో గుణాలు ఎట్లా బాధిస్తాయి? ఇంకా అప్పుడు ఆయన కూడా ఏమయ్యాడు? నిర్గుణ. ఆయనకి గుణములు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. అమ్మవారు అనేకముగా భాషిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె ఏదిగా ఉన్నదో అవి శరీరములని మీరు చెప్పలేరు కూడా. కొన్ని ఉంటాయి, అవన్నీ శరీరమా అంటే అది శరీరం అని చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ అసలు నిజానికి సృష్టి నడుస్తోందంటే వాటి వల్లే, ధర్మం తెలుస్తోందంటే వాటి వల్లే, దిశానిర్దేశము జరుగుతోందంటే వాటి వల్లే. అవి ఆవిడే అయి ఉన్నది, కానీ అవి శరీరములని చెప్పడం కుదరదు. మనకు అలా కుదురుతుందా? మనకు అలా కుదరదు. మూకశంకరులు అమ్మవారెవరు అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు ఆర్యాశతకంలో. ఎవరు కామాక్షి అంటే ఆయన అన్నారు, వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోద్యదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం, నౌమి విశ్వవికృతిమయీం అన్నారు. ఇప్పుడు ఇవన్నీ లేకుండా సృష్టి లేదు. ఇవన్నీ లేకుండా అసలు ఈ చరాచర ప్రపంచం యొక్క కదలిక లేదు, మనుగడ లేదు, మార్పు లేదు, పరిణితి లేదు, వృద్ధి లేదు, వినాశం లేదు. ఇవన్నీ ఉండవలసిందే. వేదమయీం, వేదం ఆమెయే. కానీ వేదం ఒక శరీరం అని అండం అంత తేలిగ్గా సాధ్యం అవుతుందా? ఏదో శృతి రూపిణి అని ఆవిడ మళ్ళీ వేదాన్ని ఒక రూపంగా మారి ఆవిడ నిలబడితే ఏమో. వేదం ఆమెయే అయి ఉన్నది.
నాదమయీం, నాదము లోపల నుంచి వినపడుతూ ఉంటుంది కదా, దశవిధ నాదములు అంటారు. ఆ దశవిధమైనటువంటి నాదములు ఆమెయే అయి ఉన్నది. అట్లాగే బిందుమయీం, బిందువు అంటే ఈ బిందునాద కళా విధానము అని ఒకటి ఉంది ఈ సృష్టికి సంబంధించి, అది కాదు. ఇక్కడ బిందుమయీం అన్న మాటకు అర్థం ఏమిటంటే కుండలిని శక్తి షట్చక్రములను దాటిపోయిన తర్వాత సహస్రారంలోకి వెడుతుంది. ఆ సహస్రారం అంతా కూడా శివస్థానం. ఆ కుండలిని శక్తి పరమశివుని యొక్క తొడ మీద కూర్చున్నప్పుడు అమృత వర్షం పడుతుంది. ఆ అమృతం ఎక్కడో ఉండదు, ఇక్కడే ఘనీభవించి ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే శివుడి తొడ మీదకి వెళ్ళిందో, వెళ్ళగానే ఒక్కసారి అది కరిగిపోయి ఆ అమృతం అంతా కూడా యోగి యొక్క నాడీమండలం అంతా తడిచిపోయేటట్టుగా పడిపోతుంది. అలా ఘనీభవించి ద్రవరూపాన్ని పొంది కురిసేటటువంటి సుధావర్షం ఏదైతే ఉందో, అమృతం ఏదైతే ఉందో దాన్ని బిందుమయీం అని పిలుస్తారు. అది సుధాస్వరూపం, అది అమృతస్వరూపం, అమృతం. ఆ బిందు ఆవిడే ఇక్కడ అమృతంగా ఘనీభవించి ఉంది. కాబట్టి బిందుమయీం పరపదోద్యదిందుమయీం, పరమపదమునందు ప్రకాశించేటటువంటి చంద్రబింబ స్వరూపమై ఉన్నది. అంతేకాదు మంత్రమయీం. ఎన్ని మంత్రాలు ఉన్నాయి అంటే మహామంత్రములు 7 కోటి మహామంత్రములు ఉన్నాయన్నారు. 7 కోట్ల మహామంత్రములు ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లోనూ శక్తి విస్ఫోటనం అవుతూ ఉంటుంది ఆ అక్షరాల్లో. అవి బీజాక్షరముల యొక్క కూడిక. అటువంటివి 7 కోటి మహామంత్రములు. 7 కోటి మహామంత్రముల యందు ఉన్నటువంటి శాబ్దిక శక్తి ఆమెయే ఉన్నది. అందుకే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకరాచార్యులు వారి మీనాక్షి స్తవంలో. శబ్దస్వరూపం ఆవిడే అయి ఉన్నది. ఆ శబ్దం తీవ్రతరమైందనుకోండి, అది విస్ఫోటనాన్ని కూడా కల్పిస్తుంది, అది ప్రమాదాన్ని కల్పిస్తుంది. ఏదైనా చాలా గట్టిగా పేలిపోయిందనుకోండి, ఆ శబ్ద తరంగం చాలా పక్కవాడి దెబ్బతినడానికి. ఆ శబ్దం అజ్ఞానాన్ని దాహకత్వం చేస్తుంది. మంచి మాటలు మీరు వింటున్నారనుకోండి, తెలియనితనం పోయి తెలుసుకోవడం అన్నది కలుగుతుంది. అదే విద్. నాకు ఇది తెలియదు అన్నది పోయి ఇప్పుడు నాకు ఇది తెలిసినది, అదే తెలుసుకొనుట, అదే విద్యాభ్యాసము. విద్య తెలుసుకొనుటకే విద్య అని పేరు. అయినప్పుడు ఆ శబ్దము చేతనైనా తెలియనితనం పోతోంది, తెలిసినతనం వస్తోంది. అంటే అవిద్యా దాహకత్వం అంటారు. అవిద్య కాలిపోవుట, అజ్ఞానము కాలిపోతోంది. దేని చేత? శబ్దము చేత. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీకు ప్రయోజనకరం అయితే ఇది అన్వయం, ప్రయోజనకరం కాకపోతే అన్వయం కాదు. ప్రయోజనకరమైతే నేను చెప్తున్న మాటలు శబ్దస్వరూపంగా మీ చెవులలో ప్రవేశించి మీ లోపలికి వెళ్ళినప్పుడు మీరు పట్టుకుంటే, ఓ ఇదన్నమాట నిర్గుణ అంటే అర్థమైంది ఇప్పుడు. అంటే పూర్వం మీకు అర్థం కాలేదన్న స్థితి పోయి ఇప్పుడు అర్థమైందన్న స్థితి వచ్చిందా? అందుకని ఆ తల్లి మంత్రమయీం, 64 కోటి మంత్రములు ఆవిడే. అలాగే ప్రకృతిమయీం, నవమి విశ్వ వికృతిమయీం. ఇది ఒక చాలా అద్భుతమైన విశేషం. అసలు మూకశంకరులు స్థాయి ఉన్న మహాపురుషులు తప్ప ఎవరు ప్రతిపాదించగలరు? కార్యము ఆమెయే, కారణం ఆమెయే. కార్యకారణములు అంటే మట్టి ఉంది, కారణం. ఆ మట్టితో నేను ఒక కుండ చేశా, కార్యం. అసలు ఆ మట్టి లేకుండా కుండ లేదు, కుండగా ఉన్నది మట్టి. ఇప్పుడు కుండ మట్టి కూడా ఆవిడే. అంటే నిజానికి శరీరములుగా కనబడుతున్నది ఆమె. ఆమె లేకుండా శరీరములు ఉండవు. ప్రకృతి లేకుండా అసలు వికృతి కార్యం రాదు. ఆమెయే ఈ జగత్తుగా పరిణమిస్తోంది. కాబట్టి ఆమె లేకుండా ఏది ఉంది ఇప్పుడు నాకు చెప్పండి? ఇవన్నీ శరీరాలని మీరు అనగలరా? ఇవన్నీ శరీరాలు కావు, కానీ ఇవి లేకుండా సృష్టి ఉండే అవకాశం ఉందా? అప్పుడు ఆవిడికి సత్వరజస్తమో గుణాలు ఏమిటి? అప్పుడు ఆవిడికి గుణాలు ఎలా వర్తిస్తాయి? అసలు అన్వయం ఎలా చేస్తారు? అవి ఎవరికి అన్వయం అవుతాయి? ఎప్పుడూ సప్తధాతువులతో కూడుకున్నటువంటి ఒక శరీరంలో ఒక జీవుడు ఉండి నేను కోటేశ్వరరావు, నేను కోటేశ్వరరావు, నేను కోటేశ్వరరావు అని తాదాత్మ్యత పొందితే అప్పుడు తిరుణములు పనిచేస్తుంటాయి. అసలు ఆ తాదాత్మ్యత లేదనుకోండి, శరీరంతో సంఘం లేదు. నేను ఆత్మ అని సాక్షి చైతన్యంగా కూర్చున్నాడు అనుకోండి,
ఆయనకి ఇంకా శరీర తాదాత్మ్యత లేని వాడికి ఇంకా ఆయనకి సత్వం ఏమిటి, రజస్సు ఏమిటి, తమస్సు ఏమిటి ఎలా ఉంటాయి? ఆ స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ స్థాయిని పొందాడు అనుకోండి జ్ఞాని అయి, ఆయన దీన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని చూస్తున్నట్టే ఆయన దీన్ని చూస్తూ ఉంటాడు, ఇది నేను కాదు అని చూస్తాడు. అది చిత్రం. ఎంత స్థాయిలో ఉంటుంది అంటే దాన్ని అనుకరించడం కూడా సాధ్యం కాదు. ఒకప్పుడు అరుణాచలం భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు. మరి ఇది నిద్రపోతే మీరు? నేను నిద్రపోను, నాకు నిద్ర ఉండదు, నేను సర్వదా చైతన్యం, నేను తెలివిగానే ఉంటాను. ఈశ్వరుడికి నిద్ర ఏమిటి? అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి శరీరం పొందేటటువంటి మార్పులకు వాళ్ళు సాక్షి, శరీర పతనమునకు సాక్షి. శరీరము నేను కాదు, దానితో సంగం లేదు. అందుకే సర్కోమా వ్యాధి వచ్చి అందులోంచి ఎర్రటి నెత్తురు కారుతుంటే, మోచేతి మించి నెత్తురు వచ్చి చేతి మించి జారుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అయ్యయ్యో సర్కోమా పుండులోంచి నెత్తురు వస్తుందండి అన్నారు. ఓ ఇది పుండు అనుకుంటున్నారా? కాదు, అది శవంతకమణి, బంగారం పెడుతోంది అన్నారు. ఆయనకి అంతగా శరీరముతో సంగము లేనివారు. నేను మీతో నిన్ననో మొన్ననో ఒక ఉదాహరణ చెప్పా. పక్క ఆయనకి కడుపు నొప్పి వస్తే ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నాడండి అని పక్కవాడిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఏమన్నా నేను గిలగిలతో అనుకుంటున్నాడండి అని చెప్పి జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసి కొంచెం సేపు ఉండండి ఆయన చూస్తారని చెప్పి పడుకోబెట్టి కుయ్యో మొర్రోమంటుంటే కాళ్ళు చేతులు పట్టుకుని వైద్యుడు పరీక్షించిన తర్వాత ముందు ఇదిగో ఏదో ఈ మాత్ర ఇస్తున్నాను వేసేసేయండి అంటే ఆ మాత్ర వేసి తగ్గుతుంది లేవా అని జాగ్రత్తగా పట్టుకు తీసుకెళ్ళిపోయినట్టు. ఆయన కడుపు నొప్పి ఈయన కడుపు నొప్పే కాదు, ఆయన కడుపు నొప్పితో ఉన్నాడని ఈయన చెప్తాడు. అట్లా జ్ఞాని ఏం చేస్తాడంటే ఇది చాలా బాధపడుతోంది అంటాడు, ఇది అబ్బో చాలా సంతోషంగా ఉంది, ఇది చాలా సుఖపడిపోతోంది, ఇది భలే ఇవాళ సుఖాన్ని అనుభవించింది అంటాడు తప్ప నేను సుఖపడ్డాను, నేను అనడం. అది ఎప్పుడూ సాక్షి, అది ఎప్పుడూ చైతన్యం, అది అలాగే ఉంటుంది. దానికేం పొంగు కొంగు లేవు. పొంగు కొంగు దీంది. ఓ భలే పొంగిపోతున్నావే ఇవాళ అని దీన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. మీకు అందుకే కీర్తనల్లో కూడా కనపడుతుంటాయి ఇవి. ప్రత్యేకించి త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో ఆయన మనసుతో మాట్లాడుతుంటారు. ఓ మనసా ఎంత మంచిదనివి అంటారు మాట విన్నప్పుడు. వినకపోతే మనసా నాశనం అయిపోతావే, ఇలా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలంటుంటారు. తన మనసుతో తాను మాట్లాడుతూ ఉండడం, తన శరీరాన్ని తాను సాక్షిగా చూడడం, ఇవి జ్ఞాని లక్షణాలు. అప్పుడు ఆ జ్ఞాని కూడా ఏమయ్యాడు? గుణములను దాటిపోయాడు. ఎప్పుడు దాటిపోయాడు? నేను శరీరము కాదంటే. నాలా ఉత్తినే ఉపన్యాసాన్ని చెప్తూ నేను శరీరం కాదని అన్నంత మాత్రం చేత కాదన్నవాడిని అయిపోతానా? కాదు, అద్వైతానుభూతి, ఆత్మతో తాదాత్మ్యము చెంది శరీరముతో సంగము వదిలేస్తే. అయితే అలా వదిలేసినట్టు తెలియాలని కోరుకోరు సుమండి. మొన్న మీతో మనవి చేశా, తనంత తాను సంఖ్యలు వేసుకుంటాడు జ్ఞాని. తను కూడా అందరిలా ఉన్నట్టే నటిస్తూ ఉంటాడు తప్ప తను వాటికి అతీతుడిని అయిపోయానన్న విషయం ఎక్కడా బయటికి దొరకనివ్వడు. తాను చక్కగా అందరిలాగే ఉన్నట్టు ఉంటాడు, కానీ తాను మాత్రం సాక్షి చైతన్యంగానే ఉంటాడు. అందుకంటావు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిపోతే ఇక గుణములు బాధించుట, గుణములు పట్టుకొనుట అన్నవి ఆమె పాదములు పట్టుకున్నవాడికి అన్వయం అవ్వలేదు. పోనీ అస్తమానం పట్టుకున్నవాడికి అంటామేమిటి అంటే పట్టుకున్నటువంటి ఆమెకు అంటలేదు, పట్టుకున్నవానికి అంటలేదు, ఎవరు పట్టుకున్నా అంటలేదు. అప్పుడు వాళ్ళు కూడా గుణాతీతులే అయిపోతారు. అయితే అదొకటేనా నిజానికి మాట్లాడుతున్నది? అది అసలు ఇంత చెప్పవలసిన అవసరం ఏం లేదుగా. జన్మకర్మచమే దివ్యం అని మొన్ననే కదా అన్నాడు ఆయన. జన్మకర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామీతి సోర్జున అన్నాడు కదా. నా జన్మ నా కర్మ దివ్యం, అవి బంధహేతువులు కావు. నేను చేసే పనులు ధర్మ సంస్థాపనార్థం చేస్తాను. నా జన్మ కూడా దివ్యం. నేను రూపాన్ని పొందితే ఒక ప్రయోజనం కోసం తీసుకుంటాను, అంతేగాని చేసిన కర్మలకు ఫలితంగా నేను తీసుకోనని చెప్పేశాడుగా.
చెప్పేసినప్పుడు సత్వరజస్తమో గుణాలు ఉండవండి, ఆయన్ని పొందుతారు తప్ప సత్వరజస్తమో గుణాలు వదిలిపెట్టేసిన వాడు ఆయనకి మళ్ళీ సత్వరజస్తమో గుణాలు ఉంటే ఆయన్ని పొంది ఉపయోగం ఏమిటి? కాబట్టి అసలు దానికి ఇంతసేపు ఎందుకు చెప్పారు మీరు అనుమానం వస్తుంది. అసలు చిన్న పిల్లవాడు చెప్పేస్తాడు కదా, ముందు నామాలు విన్న తర్వాత అసలు ఆవిడికి ఓ రూపం అన్నది అన్వయం కానప్పుడు, శరీరం అన్నది అన్వయం కానప్పుడు, అది అప్రాకృత శరీరం అయినప్పుడు, ఆమె స్వీకరించినదైనప్పుడు, జన్మకర్మలు దివ్యమైనప్పుడు, ఇంకా ఆమెకి తిరుగుణాలు ఏమిటి? అది దానికి ఇంత పెద్ద ప్రవచనం చేయవలసిన అవసరం, ఇంత పెద్ద చర్చ ఎక్కడి నుంచి వస్తాయి? అంతకన్నా ఇంకా ఏమైనా ఉంటాయా ఆవిడ విషయంలో? ఉంటాయి. ఏమిటి ఉంటాయి అంటే, ఆమెకు మనకి త్రిగుణములు ఉన్నట్లుగా కాకుండా ఆమెకి కొన్ని గుణములు ఉంటాయి. వాటిని కళ్యాణ గుణములు అంటారు. కళ్యాణ గుణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆమె ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్కసారి ఆవిష్కరిస్తుంది, ఒక్కొక్క గుణాన్ని చూపిస్తుంది. అది చూపించినప్పుడు ఏం చేస్తుందంటే లోక సంరక్షణ, ధర్మ సంరక్షణ చేస్తుంటుంది, భక్త సంరక్షణ. అలా చేసిందనుకోండి అది గౌణమవుతుంది. ఆ గుణం, ఆ కళ్యాణ గుణము గౌణమైనది అంటే అది క్రియారూపమును పొంది అది నామముగా మారుతుంది. అందుకు భగవంతుడికి అన్ని నామాలు వచ్చాయి. అప్పుడు ఆ గుణములన్నీ ఏమయ్యాయి? తత్వావిష్కారం చేసాయి. భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పుకుంటూ వెళ్ళాయి. కృష్ణాయ నమః అన్నాను అనుకోండి, కృష్ణాయ నమః అంటే అది పేరు ఎవరో పెట్టారు కాదు, నిరతిశయ ఆనంద ఘనము. ఆనందము ఒక చోట ఘనమైపోతే, వచ్చి ఒక చోట రూపం పోసుకుని నిలబడిపోతే అదే భగవంతుడు, అదే కృష్ణ పరమాత్మ. అందుకే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం కొనసాగింపే శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఆనంద నిలయ విమానంలో ఉంటాడు. ఆనంద ఘనం. మీరు ఏ అవయవం వంక చూడండి, ఆనందం పొంగు, మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అందుకే అది పరిపూర్ణ అవతారం. అందుకు అనమాచార్యుల వారు ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అన్న కీర్తనలో దశావతారాలు వెంకటేశ్వరుడి చేతిలో చూపించారు. ఈ ఆయనే అన్నీ వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్నీ ఆయనే. అయినప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? కళ్యాణ గుణ ఆవిష్కారము చేస్తుంటాడు. గోవిందా అన్నారనుకోండి, గోవులను కాపాడినవాడా, గోవులను కాపాడాడు. ఎందుకు గోవుల్ని కాపాడాలి అంటే, గోవు లేనిదే యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. ఈ సమస్త సృష్టి జరగాలి అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక చేత రావాలి సృష్టి. స్త్రీ పురుషులు కలిసినప్పుడు శుక్రశోణితములు కలవాలి. శుక్రశోణితములు దేని చేత తయారవుతాయి? అన్నము చేత తయారవుతాయి. అన్నము తింటే వాళ్ళిద్దరి యందు శుక్రశోణితములు పెరిగితే అప్పుడు సంతానము కలుగుతుంది, వృద్ధవుతోంది ప్రాణిజాతం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం పడితే అన్నం దొరుకుతుంది. ఇది చక్రం. వర్షం పడాలి, వర్షం పడితే పంట, ఆ పంట అన్నం, అన్నం తింటే సంతానం, పెరుగుతాయి ప్రాణులు. ఇప్పుడు వర్షం పడాలి, వర్షం ఎందుకు పడుతుంది? పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞం వలన వర్షం పడుతుంది. యజ్ఞం దేని వలన జరుగుతుంది? యజ్ఞ కర్మ సముద్భవం. యజ్ఞ కర్మ చెయ్యాలి. నువ్వు చెయ్యాలంటే ఏం ఉండాలి? ఓం ప్రథమం ఆవు పేడతో అలకాలి, ఆవు నెయ్యి ఉండాలి. ఇంకేమి యజ్ఞం ఆవు లేకుండా? మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరకు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. అదే కదా భాగవతం దశమస్కంధంలో చెప్పింది కృష్ణ పరమాత్మ.
అయినప్పుడు ఆవు నెయ్యి ఉండాలి. అసలు ఆ ఆవే లేదు, యజ్ఞమే లేదు, దేవతలకి హవిస్సు లేదు, వాళ్ళు ప్రీతి చెంది వర్షం కురిపించడం లేదు, అతివృష్టి అనావృష్టి బాధ. ధర్మచక్రం తిరగాలంటే ఏవం ప్రవర్తితం చక్రం అనువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థసజీవతి. ఆ ధర్మచక్రం తిరగాలి అంటే ఆవు ప్రధానమైంది. అందుకు ఆయనకి ఆవు అంత ప్రీతి, ఆయనకి ధర్మమునందు ప్రీతి. ధర్మచక్రం తిరగడానికి ఆవు ప్రధానమైంది. ఆవు నుంచి వచ్చిన పదార్థం ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి, ఆ పిడక, ఆ మూత్రం ఇవన్నీ అవసరమయ్యాయి పంచగవ్యాలు. అవి లేకుండా యజ్ఞం ఏం చేస్తావు? యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సేది. అయితే ఆ ఒక్కటి ఉంటే సరిపోయిందా? మంత్రం ఉండాలి. మంత్రం స్వరంతో చెప్తే కదా దేవతలు తీసుకెళ్ళడం అగ్నిహోత్రుడి ద్వారా. అందుకు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ యజ్ఞం జరిగితే దేవతలు ఆ హవిస్సు తిని వర్షం కురిపిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. అది చెప్తున్న మాట అక్కడ. అయినప్పుడు గోవు ప్రధానం. ఏది ప్రధానమో దాన్ని కాపాడుకోవాలా? ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి, ముందు చాలా ముఖ్యంగా కాపాడుకోవలసింది ఏముందో అది కాపాడుకుంటారు. అంతేకాని ఇల్లు వాకిలి కాపాడుకుంటూ అక్కడ పసిపిల్లాడు ఆడుకుంటూ పడుకుంటే లోపలికి నీళ్ళు వచ్చేస్తుంటే వీడి సంగతి తర్వాత చూద్దాం లేని వస్తువులు కాపాడుకుంటారా? ముందు పిల్లాన్ని కాపాడుకుంటారు. ఏది ప్రధానమో దాన్ని కాపాడాలి. గోవింద, గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందుడయ్యాడు. అప్పుడు ఆ నామం ఏం చెప్తోంది? తత్వాన్ని చెప్తోంది. ఎందుకు ఈశ్వరుడు కాపాడతాడు? ఒక గుణమును ఆవిష్కరించాడు, గో సంరక్షణము ప్రధానము అని. ఒక్కొక్క నామం ఏం చేస్తుందంటే ఈశ్వర తత్వాన్ని చెప్తూ ఉంటుంది. అప్పుడు నామములను తెలుసుకుంటూ ఉంటే దాని అర్థం ఏమిటంటే నీకు తెలియకుండానే నువ్వు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటున్నావు. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడమే అసలు మనుష్య జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం. చాలా నామాల యొక్క అర్థాలన్నీ బాగా మీకు తెలిసాయనుకోండి, భగవత్ తత్వము బాగా అర్థమైంది. అప్పుడు నిజంగా చెప్పాలి అంటే మీరు ఏ రూపంతో ఆయన్ని చూశారు అన్న దాంతో సంబంధం ఉండదు. అప్పుడు భగవంతుడికి ఎన్ని గుణాలు చూపించాడండి అలా ఎన్ని గుణాలు ఆవిష్కరించాడు? భక్త సంరక్షణమునందు, ధర్మాన్ని కాపాడుటయందు, అధర్మాత్ముల పీచమణచుటయందు ఆయన ఎన్ని కళ్యాణ గుణములను ఆవిష్కరించాడు అని అడిగారు అనుకోండి. అన్నారు అనంత అన్నారు. బాధించేవైతే మూడే, సత్వరజస్తమో గుణాలు అన్నీ. ఈశ్వరుడు చూపిస్తే కళ్యాణ గుణాలు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. అనంతమైన కళ్యాణ గుణాలు ఆయనవి. ఇన్ని అన్నీ అని చెప్పడం కుదరదు, అందుకు సహస్రాలు వచ్చాయి. ఇన్ని సహస్రాలు నువ్వు పరిశీలిస్తే బాగా ఈశ్వరుడి తత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అప్పుడు ఈ రూపాలు భేదాలు వాటి ఎందు కాదు, తత్వమునందు ఉంచుకుంటావు. తత్వమునందు ఉంచుకున్నప్పుడు ఏదైనా అది భగవంతుని యొక్క మూర్తే. కుర్తాలాల్చి వేసుకున్నా మా అబ్బాయే, పంచె కట్టుకున్నా మా అబ్బాయే, ధావళీ కట్టుకున్నా మా అబ్బాయే, ప్యాంటు చొక్కా తొడుక్కున్నా మా అబ్బాయే, నిక్కరు చొక్కా తొడుక్కున్నా మా అబ్బాయే. అంటే బట్టతో కాదు, నా బిడ్డ అన్న ప్రేమ కదా. రూపం ఏదైనా కూడా అది ఈశ్వరుడు అన్న భక్తి. అప్పుడు ఆ తత్వమునందు ఉంచుకుంటారు. ఈయన ఇన్ని కళ్యాణ గుణములను ఆవిష్కరించాడు. ఇదే రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవ చేత అనిపిస్తారు. ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నా వలననే జన్మించనే మోహములు. ఎంత గడుసుతనంగా అడిగింది. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్. ఒకటా రెండా? ఇన్ని కళ్యాణ గుణాలు నీకు, ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. కుచేలుడు వస్తే మిత్రుడినంత ఆదరించగలవు, రాక్షసులు వస్తే సంహరించగలవు, వాడు మాయ చూపిస్తే అంతకన్నా పెద్ద మాయ చూపించగలవు. ఇన్ని విశేషాలు, ఎంత తత్వం, అసలు అవి వింటుంటే చాలు కదా. ఇంకా కొత్తగా ఏం కావాలన్నారు పోతన గారు.
అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కనయుగళీ పర్వంబు కాకుండునే అన్నారు. ఆయన యొక్క కళ్యాణ గుణములతో కూడినటువంటి కథలు వింటుంటే చాలు మందాకినిలో మునిగి తేలుతున్నంత సంతోషంగా ఉంటుంది. ఆ శ్రవణము చేత ఈశ్వర తత్వము ఆవిష్కరింపబడుతుంది. అయితే ఈ గుణములు ఇన్ని అన్నది చెప్పలేకపోవడమే. ఇన్ని కళ్యాణ గుణాలు అని చెప్పలేము. ఇంకా ఈశ్వరుడికి ఎన్ని సహస్రాలు, ఎన్ని కళ్యాణ గుణాలు అంటే ఈశ్వరుడికి ఎన్ని కళ్యాణ గుణాలు పోని చెప్పు, నేను చెప్పలేనండి. అందుకని నిర్గుణ నీవేపు నుంచి ఆయనకి లేకపోవడం లేదు, ఆయనకు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు కావు, కళ్యాణ గుణాలు ఉన్నాయి. మరి నిర్గుణ ఎలా అయ్యాడు ఉంటే అవి ఎన్నో నే చెప్పలేను కాబట్టి నిర్గుణ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక లాన్మయం అయిందా? ఇప్పుడు శరీరం లేని వాడికి సత్వరజస్తమో గుణాలు ఎలా చెప్తావా అంటే ఆయన శరీరం తీసుకున్నా తీసుకోకపోయినా ఆయనకి కళ్యాణ గుణాలు ఉన్నాయి, అందుకు వస్తున్నాడు. కారుణ్యం ఉందా, అందుకు కదూ రాక్షస సంహారానికి వస్తున్నాడు. లేకపోతే ఆయన రావలసిన అవసరం ఏముంది? అసలు దయ ఈశ్వరుని యొక్క ప్రధాన గుణం. ఆ దయ లేదనుకోండి అసలు ఆయన మన అందరి మాట ఎందుకు వినాలి, ఎందుకు మన కష్టాలు తీసేయాలి, ఎందుకు ఈ శరీరాలు ఇవ్వాలి, ఎందుకు పాపాలు పోగొట్టుకోరా, పుణ్యాలు పోగొట్టుకోరా, మాట ఇచ్చానరా, భగవంతుడి గురించి పలకరా, చెవులు ఇచ్చానరా, వినరా, పుణ్యం చేసుకోరా, పాపం పోగొట్టుకోరా, ఆర్తి కలిగితే నన్ను పిలవరా, అనుష్ఠించలేకపోతే శరణాగతి చేయరా, ఇదిగోరా గురువుని ఇచ్చానరా, శాస్త్రాన్ని ఇచ్చానరా, ఇంత దయ ఎందుకు? అసలు అది పెద్ద కళ్యాణ గుణం కాదు, అందులోంచి మిగిలినవన్నీ పుట్ల. అందుకు కదూ ఆ ఒక్క మాటే నేను శతకం కింద అంటానన్నాడు గోపరాజు గారు. శ్రీ రఘురామచారు తులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. దయకు సముద్రము వంటివాడా, దాని లోతు ఎవరు కనుక్కోగలరు? ఇంకా అంత దయగలిగిన వాడికి ఎన్ని కళ్యాణ గుణాలు ఉంటాయి? కాబట్టి మేము లెక్క పెట్టలేం కాబట్టి నిర్గుణ. ఇంకోటి కూడా ఉంది, అన్ని కళ్యాణ గుణాలు ఉంటే హేయ గుణాలు కూడా ఏమైనా ఉంటాయా? పోనీ అవి లెక్క పెట్టగలవా? కళ్యాణ గుణాలు అనంతం, అన్ని కళ్యాణ గుణాలేనా? భగవంతుని యందు ఇదొక్కటే బలహీనత. అంతా భగవంతుడే కానండి, చిన్న నల్లమచ్చ అదొక్క బలహీనత ఉందండి ఆయనకి. అనడానికి ఏమైనా ఉందా అంటే దానికి ఒక చమత్కారమైన విషయం చెప్పారు. కళ్యాణ గుణములేనా హేయ గుణములు కూడా ఏమైనా ఉన్నాయా? మొహమాట పడకుండా చెప్పు అని చెప్తే పాపం వస్తుందేమో. ఇలాంటి బెంగలు ఎట్టుకోకుండా పరిశీలిస్తే అనంత కళ్యాణ గుణములు నీవు చెప్పలేకపోతే నిర్గుణ అన్నావు. హేయ గుణములు పోనీ అనంతములు కాకపోయినా కొన్ని ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయని తెలిసా ఎక్కడైనా చెప్పారా అంటే ఒక మాట చెప్పారు భగవంతుడి గురించి. అందులో అన్నారు, సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్చ సార్గిణ. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు కానీ హేయ గుణాలు కానీ చెప్దాము అంటే నాకు సాధ్యం కాలేదు. నేను చెప్పలేకపోయాను కాబట్టి ఇన్ని గుణాలు ఆయనవని అనలేకపోయాను. ఎందువల్ల? అనంత్యాన్ ప్రథమో రాశి. కళ్యాణ గుణములు అనంతములు, హేయ గుణములు అభావాచ్ఛద్వితీయక. అసలు అక్కడ ఏమైనా ఉంటే గదులు ఎక్కట్టేది? అక్కడ ఎన్ని గోళీలు ఉన్నాయి అన్నాను అనుకోండి, ఏమున్నాయని ఎన్ని గోళీలు ఉన్నాయంటే నేనేం చెప్పనండి. అక్కడ ఏమున్నాయండి అసలు? గోళీలేవి? అక్కడ గోళీలే లేకపోతే ఒకటి ఉందా? ఎన్నున్నాయంటే గోళీలేవండి. అసలు గోళీలే లేని దానికి ఎన్ని గోళీలు ఉన్నాయన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది? అసలు హేయ గుణములు ఈశ్వరుని యందు లేవు. లేనప్పుడు ఇంక నేనేం లెక్కటను? ఉంటే కదా లెక్కెట్టేది. లేవు కాబట్టి లెక్క పెట్టలేను. నిర్గుణాహ. కళ్యాణ గుణములు ఉన్నాయి కానీ అనంతములు, లెక్క పెట్టడానికి సంఖ్య చాలదు. కాబట్టి రెండిటి యందు నేను చెప్పగలిగింది లేదు. కళ్యాణ గుణములు చెప్పలేను, హేయ గుణములు లెక్క పెట్టడానికి లేవు. కాబట్టి ఇప్పుడు ఆయన విషయంలో నా శక్తి ఏమిటి? రెండూ నేను చెప్పలేను. అందుకని ఆ గుణముల గురించి నేను చెప్పలేను కాబట్టి కూడా ఆయన నిర్గుణ. నీ చెప్పలేనన్ని గుణములు ఉన్నవాడు. ఏ గుణములు?
హేయగుణములు కావు, సత్వరజస్తమో గుణాలు కావు, కళ్యాణ గుణాలు. అనంత కళ్యాణ గుణ శోభితుడు ఈశ్వరుడు. అప్పుడు ఆ నామములనన్నింటినీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడేమవుతున్నాడు? ఈశ్వరతత్వమునందు బాగా ఉంచుకుంటున్నాడు. అది బాగా ఉంచుకున్నాడు అనుకోండి, ఆయన యందు విశేష ప్రీతి అంకురిస్తుంది. ఆ విశేష ప్రీతి భక్తి, అది ధర్మానుష్ఠానమునకు హేతు అవుతుంది. అది విప్పేస్తుంది కట్లు. విప్పేసి కోసేస్తే ఏమవుతాడు? పశువు పశుపతి యందు చేరుతాడు. అప్పుడు ఈయనకి సత్వరజస్తమో గుణాలేవి? ఆత్మగా నిలబడిపోయిన వాడికి ఇంకా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయా? శరీరంగా ఉంటే ఉన్నాయి కానీ, అందుకని ఇంకుంటాయా? ఇంకుండవు. ఉండకపోతే లేనివాడిలోకి ఈ ఉన్నవాడు వదిలిపెట్టి చేరిపోయాడా? అందుకే పెళ్ళిలో మధ్యలో తెరపెట్టి మాయా అన్న తెరెత్తేశారనుకో, పక్కకు వచ్చి కూర్చుండిపోతారు. పక్కకు వచ్చి కూర్చుండిపోతే ఏకపీట, పెళ్లిపీట తీసుకొచ్చారా, పెళ్లిపీట అని రాస్తారు. పెళ్లిపీటలు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఒక పీట మీద కూర్చుంటారు ఇద్దరు దంపతులు, ఇక మధ్యలోంచి వెళ్ళరు కాదు. అప్పుడు ఇంకా ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడికి. ఇంకా ఏది కూడా రెండు కాదు, ఒక్కటి. ఎందువల్ల? ఆమె ఆయన యందు సంగమించిపోయింది, జీవుడు ఈశ్వరుడు యందు సంగమించాడు. ఆవిడ అన్నీ ఇంటి పేరు దగ్గర నుంచి వదిలి వచ్చేసిందా? వీడు అన్నీ వదిలేసి గుణాలన్నీ ఈశ్వరుడు యందు సంగమించాడు. అప్పుడు లేని దాని యందు ఉన్నవి వదిలిపెట్టి కలిసిపోయాడు. ఇట్లా చెప్తే అట్లా అన్వయం, అట్లా చెప్తే అట్లా అన్వయం. కాబట్టి ఎటువైపు నుంచి చూసినా ఆ తల్లి నిర్గుణ. అటువంటి నిర్గుణ అయినటువంటి తల్లి పాదములు పట్టుకుని ధ్యానము చేయగా, మంత్రానుష్ఠానము చేయగా, ఆవిడ గురించి వినగా, ఆవిడ నామములు పలకగా, ఆవిడని కీర్తించగా, ఆవిడని స్మరించగా, దర్శించగా, సేవించగా ఆమె అనుగ్రహము కలిగితే అదే మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే. అన్యప్రయోజనమును ఆశించకుండా కేవలము భగవతి యొక్క కటాక్షమును మాత్రమే ఆశించి సేవించిన వాడెవరున్నాడో వాడు సగుణాన్యమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. వాడు చివరికి ఏమవుతున్నాడు అంటే ఈ మూడు గుణములను దాటేసి జీవుడు బ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతోంది. అప్పుడది చిన్ముద్ర, తత్వముద్ర, తత్వమసి, తత్వం అసి, అది ఇది అయినది, జీవుడు బ్రహ్మమైనాడు. పూర్ణం. ఇలా ఉంటే నువ్వు నేను నువ్వు నేను అంటుంటాడు. అసలు నిజానికి ఆధారం ఇది బ్రహ్మం. ఇవి ఉన్నా ఇది లేకపోతే ఇవి ఎందుకు పనిచేయవు. ఓ కలం పట్టుకోవాలి, దీంతో ఈ రెండు కలవాలి. ఏదో ఓ చిన్న దాన్ని దేన్నో పట్టుకోవాలి, ఈ రెండు పట్టుకుని ఎత్తాలి. కానీ ఇది వీటితో కలవదు, సాక్షిగా ఉంటుంది. ఇది సాక్షి దూరంగా ఉంటుంది, ఇవి వేరే ఉంటాయి. ఇది మాత్రం ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు నువ్వు నేను వేరు చేసి చూపిస్తుంటుంది. అక్కడే అజ్ఞానం, అవివేకం అంతా కూడా అక్కడ పుడుతుంది. అందుకే తర్జని ఇది వదిలిపెట్టరా అంటుంటారు. దీంతో పట్టుకోకండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి అంటుంటారు. ఎందుకు అంటే ఇది అజ్ఞానాన్ని చూపిస్తుంది. పాపం దాని అలవాటు ఏం లేదు, కానీ ఏమిటో ఇలా అనడం అలవాటు అయిపోయి అంతే. నువ్వు నేను ఈ వేలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని వదిలిపెట్టండి అంటుంటారు. అయితే ఇది జీవుడు నేను నేను నువ్వు నువ్వు అంటోంది కదా, ఇది వంగిపోయి దీంతో కలిసిపోయింది అనుకోండి బ్రహ్మంతో. జీవుడు బ్రహ్మంతో కలవగానే ఏమైంది? పూర్ణం. అప్పుడు ఎక్కడ మొదలయ్యావో అక్కడికి వచ్చేసావు. అంటే ఎక్కడి నుంచి జారి జీవుడు అన్నావో అక్కడికి వెళ్ళి కలిసిపోయి పూర్ణమైపోయావు. అదే సంగీతం. కిందకు వచ్చేసిన సా, పైకి ఎక్కేసిన సా. సా నుంచి జారిపోయావు, సాలోకి కలిసిపోయావు. రాగాల ఆరోహణ అవరోహణ అయినది, రాగాల అవరోహణ ఆరోహణ అయినది అనాలేమో. ఎందుకంటే ఆరోహణలో కదా సాలో కలవడం మరి. కాబట్టి ఎటువైపు నుంచి చూసినా తత్వమును ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క విశేషాన్ని చెప్తూ అందుచేత ఆమె నిర్గుణ అని అర్థం చేసుకుంటే, ఇలా అర్థం చేసుకుంటే అంతవరకు చాలు. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగడానికి, ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ గుణాలు దాటించడానికి ఆవిడ అనుగ్రహం చాలు. ఎందుకంటే కొన్ని తెలిస్తే చాలు.
తెలిసి దాన్ని పట్టుకుంటే చాలు. అయితే నేను అస్తమానం ఆవిడ పాదాలు పట్టుకుంటే చాలు అంటే బాగా పట్టుకున్నాడు ఒక ఆయన. ఆయన నాతో చమత్కారమైన మాట అన్నాడు మొన్న. ఆయన అన్నాడు, ఏ నామం అయినా చిట్ట చివరికి ఏమని మారిపోతుంది? ఆవిడ పాదాలు పట్టుకుంటే నువ్వు అదే అవుతుంది అంతే కదండి అన్నాడు. చాలా గొప్ప విషయమే కదా, చాలా బాగా పట్టుకున్నాడు ఆయన. కానీ చాలా చమత్కారంగా అన్నాడు నాతోటి, ఇదే కదండి చివరికి ప్రతి నామం ఇలాగే అవుతుంది కదండి, ఆవిడ ఏమిటో మనం అది అవుతాం అన్నాడు. మంచి మాటే, నాకు చాలా సంతోషం కలిగింది. ఓ బాగా పట్టుకున్నాడు, ఈ సమన్వయం ఒకటి మాత్రం బాగా పట్టుకున్నాడు, అది తెలిస్తే చాలు. నదికి అవతల ఒడ్డుకి వెళ్ళి ఇసుక తెన్ని మీద ఆడుకుంటున్నాడు, పైనుంచి వరద వచ్చేసింది. ఏమైనా చీకటి పడిపోతోంది, బ్రహ్మాండమైన వరద వచ్చేస్తోంది, దాటి వెళ్ళిపో తొందరగా ఊళ్ళోకి అన్నారు. ఇప్పుడు ఏముండాలి అక్కడ? ఆయన దాటిపోవడానికి ఒక పడవ ఉండాలి. పడవ ఉన్నా ఇది పడవ అని తెలియలేదు, ఇందులో ఎక్కి కూర్చుని జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు అని తెలియలేదు. పడవ ఉన్నా ఉపయోగం ఉందా? అది పడవ అని తెలిసింది, వరద వచ్చే లోపల అందులోకి ఎక్కేసి జాగ్రత్తగా వరద కొట్టేసే లోపల అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఇంకా పడవని లాగాడా లాగలేదా ఇవన్నీ వదిలేయండి, తాను అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు, ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వరద వచ్చేసింది. ఇది పడవ అని తెలిస్తే సరిపోయిందా? దాటేశాడా? అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు అని తెలిసిపోయిందా? చాలు, దాటేశారు 3 గుణాలు. నది దాటేశారు. వరద వస్తే మీకే, ఏమొస్తే మీకే? అదొక్కటి పట్టుకోగలిగితే చాలు. దానికోసమే నామాలన్నీ వచ్చాయి. మిగిలినవన్నీ అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇది పడవా అని తెలిసిపోతే దాంట్లో కూర్చుంటే నది దాటేసినట్టే, వరదలో కొట్టుకుపో. జనన మరణ చక్రమనందు తిరగవలసిన అవసరం ఉండదు. ఆవిడ చూసుకుంటుంది. కాకపోతే కొంచెం ఏదో ఈలోగా కాస్త గబుక్కుని ఏదో ఎక్కువ నీరు వచ్చేస్తే కాస్త పక్కకి వెళ్ళినా మళ్ళీ ఏదో అలా తిరిగి ఇలా తిరిగి మొత్తం మీద ఒడ్డుకు వెళ్ళిపోతావు. పట్టుకోవడం అంటూ మొదలెడితే ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో నీడు రేపు కాది నీ నాటికో దూర్జుడు చెప్పినట్టు తరించడం ఖాయం. ఆ నమ్మకం లేకపోతే ఇంకా ఉపయోగం ఏమిటి? ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు? కాబట్టి ఆ తల్లి నిర్గుణ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.